ప్రజలు ఆర్థిక వ్యవహారాల కోసం ఎక్కువగా బ్యాంకులపైనే ఆధారపడుతూ ఉంటాయి. సేవింగ్స్ చేయడం, సాలరీ డిపాజిట్లు విత్డ్రా చేసుకోవడం, చెక్ బుక్, పాస్బుక్ సేవలు పొందేందుకు బ్యాంకులకు వెళుతూ ఉంటారు. ఏ రోజు ఏ పని చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇలాంటి వారు బ్యాంక్ హాలిడేస్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. 2024 మార్చిలో బ్యాంకులకు 14 రోజుల సెలవులు ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచ్ను విజిట్ చేయాలి అనుకుంటే ఈ సెలవుల గురించి తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీస్ ప్రకారం వారాంతాలు, ప్రాంతీయ సెలవులతో సహా 2024 మార్చిలో మొత్తం 14 రోజుల బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రాంతీయ సెలవులు దేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో జరుపుకునే పండుగలు, కార్యక్రమాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సెలవులు అన్ని బ్యాంకులకు లేదా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఉదాహరణకు బీహార్ దివస్ బీహార్లో మాత్రమే సెలవు దినం, కానీ తమిళనాడులో కాదు. అలానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు వీకెండ్స్ లో హాలిడేస్ ఉంటాయి. ఈ సెలవుల సమయంలోనూ మొబైల్, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లో అంతరాయం లేకుండా ట్రాన్సాక్షన్ వంటి బ్యాంకింగ్ పనులు చేసుకోవచ్చు. వచ్చే నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడి ఉంటాయో తెలుసుకుందాం. 2024 మార్చిలో బ్యాంకు సెలవుల లిస్ట్. మార్చి 1న చాప్చార్ కుంట్ పండుగ నాడు మిజోరాంలోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మార్చి 3 ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మార్చి 9న రెండవ శనివారం అన్ని బ్యాంకులకు సెలవు. మార్చి 10న ఆదివారం. మార్చి 22న బీహార్ దివస్ బీహార్లోని బ్యాంకులు మూతపడతాయి. మార్చి 23 నాలుగవ శనివారం. మార్చి 24 ఆదివారం. మార్చి 25 హోలీ, దూలేటి, డోల్ జాతర, దులంది నేపథ్యంలో చాలా చోట్ల బ్యాంకుల్లో క్లోజ్ అవుతాయి. మార్చి 26న హోలీ నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 27న బీహార్లో హోలీ సందర్భంగా హాలిడే. మార్చి 29న గుడ్ ఫ్రైడే. చాలా రాష్ట్రాల్లో హాలిడే ఉంటుంది. ఇక ఆర్బీఐ హాలిడే కేటగిరీలను పరిశీలిస్తే ఆర్బీఐ సెలవులను 3 బ్రాకెట్ల కింద వర్గీకరిస్తుంది. వాటిలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం ఇచ్చే సెలవులు ఒక రకం. ఇవి చెక్కులు, డ్రాఫ్ట్లు, మార్పిడి బిల్లులు మొదలైన వాటిని బ్యాంకులు జారీ చేయలేనప్పుడు లేదా అంగీకరించినప్పుడు వచ్చే సెలవులు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే మరొక రకం. ఈ హాలిడేస్ బ్యాంకులు చర్చించదగిన సాధనాలను జారీ చేయలేనప్పుడు లేదా ఆమోదించలేనప్పుడు, అలాగే హై వాల్యూ ఫండ్ అయిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ లావాదేవీల బ్యాంకుల మధ్య ప్రాసెస్ చేయలేనప్పుడు వస్తాయి. బ్యాంక్ క్లోజింగ్ అకౌంట్స్ ఇంకొక రకం. ఈ సెలవులు ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల ఖాతాలను మూసివేసినప్పుడు వస్తాయి. వివిధ రాష్ట్రాలు లేదా ప్రాంతాల కోసం ప్రతి కేటగిరీ కింద సెలవుల జాబితా కోసం ఆర్బీఐ వెబ్సైట్ చెక్ చేయవచ్చు.